నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమల లడ్డూపై చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేశారన్న మల్లాది విష్ణు. బుద్ధవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే స్వచ్ఛాంధ్ర లక్ష్యమని అన్నారు. చెత్తను సంపదగా మార్చే ప్రక్రియను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని ఈ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు వినుకొండకు నేను వస్తే నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తే కొద్దిగా సౌండ్ పెంచి ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూశాను. అదే మరిగా మీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి ఉత్సాహం చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, రాబోయే రోజులన్నీ కూడా వెనుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇందులో దుర్గారావును చూశారు. మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్. ఆయన డ్రైవర్గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే గ్రామం తిరిగి తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి వైసీపీపై బురద చల్లే ప్రయత్నం మారడం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలలో నెయ్యి కల్తీ జరగలేదని చెప్పాయని స్పష్టం చేశారు. కౌన్సిల్లో స్వామివారి పవిత్రతను కాపాడాలని వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన ప్రయత్నాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శనివారం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లబ్బిపేటలోనే తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది కూటమి ప్రభుత్వమే అన్నారు. అనేక దేవాలయాలలో అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు కల్తీ జరగలేదని చెప్పినా చంద్రబాబు కూటమి మాత్రం అబద్ధపు ప్రచారాలు చేస్తూ వైసీపీపై ఆరోపణలు చేస్తుందన్నారు. కౌన్సిల్లో ఎమ్మెల్సీలో స్వామివారి పవిత్రతను కాపాడాలంటూ చేసిన ప్రయత్నాన్ని తప్పుదోవ పట్టిస్తుందన్నారు. హిందూ మనోభావాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రజల యొక్క అవసరాలు లేనట్టు, ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేనట్టు 2024 సెప్టెంబర్లోనే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డులో జంతు కొవ్వు కలిసింది అని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా రాష్ట్ర పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పినట్టుగా, అసత్యాలు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ద్వారా ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిట్ క్లియర్గా తేల్చింది. క్లియర్గా అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ జంతు కొవ్వు లేదు, ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పని సిబిఐ తన ఛార్జ్షీట్లో పొందుపరిచింది. పొందుపరిచిన తర్వాత అన్న వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పి వెంకటేశ్వర స్వామికి క్షమించమని చెప్పని కోరుకుంటుంది. ఈ కూటమి ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. కానీ నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలేంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అటెండ్ అవ్వాల్సినటువంటి గన్నవరం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండల పరిధిలోని రామవరపాడు వంటి పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో రామవరపాడుతో పాటు మరో 8 గ్రామాలను విలీనం చేయాలని ముఖ్యమంత్రిని కోరానని తెలిపారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దశాబ్ద కాలంగా గన్నవరం, బుద్ధవరం, కేసరపల్లి ప్రాంతాల్లో ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపానని తెలిపారు. ప్రత్యేక వాహనంను కొనుగోలు చేసి పేరుకుపోయిన చెత్తను గుంటూరు జిందాల్ ప్లాంట్కు తరలించడం ద్వారా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యానికి అడ్డుకట్ట వేశామని వివరించారు. ఈరోజు ఈ గ్రామంలో చెత్త లేకుండా చూసే ప్రోగ్రాంని ఈ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు చెత్త రహిత గ్రామం చేయాల్సిన కార్యక్రమాన్ని బుధవారంలో చేపట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ డ్రైనేజ్ క్లీన్ చేసేది మనుషులు చేసే అయ్యే పరిస్థితి లేదు, మిషన్ పెట్టి క్లీన్ చేయమని చెప్పా. గత ప్రభుత్వం లక్షల టన్నుల చెత్తని రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసిన అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడే దుస్థితికి గత ప్రభుత్వ పరిపాలన అద్దం పడుతుంది. ఎవరైనా ఏం చేసామంటే చెప్తాకి ఇచ్చేసామని చేసామని చెప్తాకుంటా తప్ప చెత్త తీసామని చెప్పుకోవాల్సిన దుర్మార్గమైన స్థితిలో మా ప్రభుత్వాన్ని నెట్టేసిన పరిస్థితి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గన్నవరం జర్నలిస్టు అందరికీ తెలిసిందే. గత 10-12 సంవత్సరాలుగా బీబీగూడెం రోడ్లో డంప్ యార్డ్ పెట్టి రోడ్డు పక్కన పొద్దున్నే మంచు వచ్చిన టైంలో పొగ వచ్చి యాక్సిడెంట్లు జరిగి రకరకాల ఇబ్బందులు పడితే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అది క్లీన్ చేద్దామని చెప్తే తీయొద్దు, దీనికి శాశ్వత పరిష్కారం తీసుకున్న తర్వాతే మీరు శాశ్వత పరిష్కారంతో వస్తేనే ఈ డంప్ యార్డ్ కదిలిద్దామని చెప్పి ఈ బుధవరం పంచాయతీ నుంచి, గన్నవరం పంచాయతీ నుంచి, కేసరపల్లి పంచాయతీ నుంచి 54 లక్షల రూపాయలతో వెహికల్ కొని ఈ చెత్తను రిమూవ్ చేసాం, జిందాలకు తోలుతున్నాం. అందుకే మీకు గన్నవరంలో కానీ, ఎయిర్పోర్ట్ దగ్గరలో కానీ, కేసరపల్లిలో కానీ, గన్నవరంలో కానీ, బుధవరంలో కానీ ఈ సమస్య తీరిపోయింది. కానీ విజయవాడ రూరల్ మండలంలో కూడా చేద్దాం అనుకుంటే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి. రామవరపాడు పంచాయతీలో అయితే 4.5 కోట్ల రూపాయలు దోచిన పరిస్థితి. 4.5 కోట్ల రూపాయలు ఆ రోజున్న ఈవోగా పనిచేసిన ఆయన, అలాగే మిగతా అధికారులు. డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోందని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. రాష్ట్రంలో జీరో డ్రగ్స్ గంజాయి తమ ధ్యేయమని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణలో 96 నిరోధాత్మక నిర్బంధాలు అమలు చేసి ఆర్థిక దర్యాప్తుల ద్వారా 9,11 లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 1,12,400 కిలోల గంజాయిని శాస్త్రీయ విధానంలో దహనం చేశామని, 1836 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 46,011 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. 4,760 మంది నిందితులను అరెస్ట్ చేసి 770 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఐజీ రవికృష్ణ తెలిపారు. ఈగల్ టీం వార్షిక నివేదికను ఈగల్ ఐజీ రవికృష్ణ వెల్లడించారు. 2024 సెప్టెంబర్లో తమిళనాడులో జరిగిన మీటింగ్లో ఏపీ గంజాయి సాగుకు కేంద్రంగా ఉందని చర్చించగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు ఉండకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆపరేషన్ చైతన్యం పేరుతో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినట్లు చెప్పారు. ఏపీలో
గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. అల్లూరి నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు దేశ స్థాయిలో ఏపీకి మంచి పేరు వచ్చిందని ఐజీ రవికృష్ణ చెప్పారు. గంజాయిని ఎలా కంట్రోల్ చేశారని మీటింగ్లలో అడుగుతున్నారని పేర్కొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. సో మీడియా సోదరులందరికీ కూడా ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సమావేశానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా 2025లోని ఈ ఈగల్ ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఈగల్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో వివిధ శాఖల సహకారంతో జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు, ఎన్కార్డ్ మెకానిజం ఇవన్నీ ఉపయోగించుకుని ఈ డ్రగ్ కంట్రోల్ గురించి ఎన్నో రకాల యాక్టివిటీస్ చేయడం జరిగింది. 2025లో ఈగల్ సాధించిన విజయాలు, అదేవిధంగా ఇంకా సాధించాల్సిన ఎన్నో అంశాలు, ఫ్యూచర్ రోడ్ మ్యాప్ వాటి గురించి మీకు చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకి గతంలోని 2024 సెప్టెంబర్లోని తమిళనాడులో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లోని ఆంధ్రప్రదేశ్లో గంజాయి పండుద్దని, మన ఏఎస్ఆర్ జిల్లా గురించి కూడా వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను రాజకీయ ప్లకార్డులలా ఉపయోగించడం, అనంతరం వాటిని నిర్లక్ష్యంగా వదిలేయటం సరికాదని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తూర్పు రాబట్టారు. చిత్రపటాలతో రాజకీయాలు తవ్వగవని విమర్శించారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరును నిరసిస్తూ శనివారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన నాయకులు గాదిరెడ్డి అమ్ములు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుపోయిన చిట్టిబాబు, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, రాష్ట్ర నాగవంశం సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రామనారావులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ శ్రీవారి దేవుడి చిత్రపటాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. హిందువుల ఆరాధ్య దైవాల చిత్రపటాలను శాసన మండలిలో ప్లకార్డులా ప్రదర్శించి నిరసనలు ముగిసిన తర్వాత చిత్రాలను కుర్చీలు, టేబుళ్లపై వదిలేసి వెళ్లిపోవడం మరింత అవమానకరమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ లడ్డును కల్తీ చేసి కళ్ళకు అద్దుకుని తినే ప్రసాదాన్ని అవమానంతో తినేలా చేశారని, టీటీడీ దేవస్థానంలో అన్యమత ప్రచారం చేశారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఏదైతే దేవదేవుడు మనం అతి పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఎప్పుడైతే మరి సిట్ నివేదిక తేల్చిందో, మరి ఆనాటి నుంచి కూడా మన ఈ రోజున వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మరి రకరకాలుగా దాన్ని ఏమార్చటం కోసం తప్పు మీద తప్పు చేస్తూ ముందుకెళ్లే సందర్భంలో ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన బీజేపీ అధ్యక్షులు అట్లూరి శ్రీరామ్ గారు, అదేవిధంగా మన ఈస్ట్ ఎమ్మెల్యే, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, చైర్మన్స్ రఘురామరాజు గారు, అదేవిధంగా ఎర్రబోతుల రమణ గారు, దుర్గగుడి మెంబరు, వీరందరూ కలిసి ఈ రోజున జనసేన మా కూటమి ప్రభుత్వం మరి ఖండిస్తూ ఆ దేవదేవుడికి ఆశీస్సులు మన మీద ఉండాలి తప్పించి ఆయన కన్నెర్ర చేయకూడదనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. గత 5 సంవత్సరాలుగా అంటే మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనేది భక్తులు దాని రుచిని బట్టి, వాసనని బట్టి ఆ రోజున అనుమానం వ్యక్తం చేయటం, మరి అదే రోజున అప్పుడే మరి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి ఆ రోజున మరి ఎంక్వైరీకి అడగటం, వాళ్ళు బుకాయించటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. మరి ఈ రోజున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజున మనం ఆ రోజు ఎన్డీడీబీ నివేదికల్లో జంతు కొవ్వులు కలిసి ఉండొచ్చు, కల్తీ అయితే జరిగింది అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ మేడం గారు, అదేవిధంగా ప్రీతమ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రఘురామ్ రాజు గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ కోలపల్లి గణేష్ గారు, రమణ గారు, చిట్టుబాబు గారు, అమ్మవారి గుడి బోర్డు మెంబర్ అయినటువంటి బుల్లబ్బాయి గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అనురాధ్ గారు చెప్పడం జరిగింది. నిన్న అసెంబ్లీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చేసిన తీరుని రాష్ట్ర ప్రజలంతా కూడా అసహించుకుంటున్న తీరు ఈరోజు రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా ఆ దేవదేవుడి చిత్రపటాలను రాజకీయ ప్లే కార్డులుగా మార్చి చెప్పులేసుకొని బూట్లతో చెప్పులతో ప్రెస్ల ముందుకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడిన తీరు, ఆ యొక్క ప్లే కార్డుని వెళ్తూ టేబుల్ మీద విసిరేసిన తీరుని హిందువులంతా కూడా, ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలంతా కూడా చాలా దగ్గర నుంచి చూడటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ల మీదుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో, నగరంలో త్రాగునీటి సమస్యతో పాటు దోమల సమస్యను నివారించడంలో అధికారులు, నగరపాలక సంస్థ పాలకపక్షం శ్రద్ధ చూడటం లేదని తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ బాల తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశాలలో నగర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను కౌన్సిల్ దృష్టిగా తీసుకువెళ్లడం జరిగిందని తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ బాల పేర్కొన్నారు. నగరంలోని వివిధ డివిజన్లో కార్పొరేషన్ సరఫరా చేసే పైప్ లైన్లు త్రాగునీటిలో నీరు కలుషితం కలవడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్ర పనులు గురవుతున్నారని చెప్పారు. కాలువలో చెత్తా చెదారం పెరిగిపోవడంతో దోమల సమస్య అధికంగా పెరిగిందని, ఈ దోమల సమస్య నివారించేందుకు అధికారులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని సాకుగా చూపి నగరంలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగా విగ్రహాలను అడ్డుపడటం సరికాదని ఆవేదన చెందారు. విజయవాడ నగరపాలక సంస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన పాత బకాయిలను తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం సభ్యులు ఘోరంగా వైఫల్యం చెందారని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆరోపించారు. కౌన్సిల్ సమావేశాలలో ప్రజా సమస్యలను చర్చించడంలో ప్రధాన పక్షం, అధికార పక్షం ఇద్దరు వైఫల్యం చెందారని ఆరోపించారు. కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసం వారి కుటుంబ సభ్యుల పేర్లను వీధి పేరులకు నామకరణం చేసుకోవడానికి కౌన్సిల్ సమావేశాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించడంలో అధికారులు, పాలకులు శ్రద్ధ సవటం లేదని చెప్పారు. ఈరోజు ఎప్పట్లాగానే కౌన్సిల్ సమావేశం అంతా వన్ సైడ్గా వైసీపీ వాళ్ళు అధికారం వాళ్ళకి మరి విజయవాడలో ఎక్కువ సభ్యుల సంఖ్య ఉన్నారు కదా అని చెప్పి రోడ్లు పేర్లు పెట్టుకోవడానికి కౌన్సిల్ సమావేశం పెట్టినట్టుంది. మరి బతికున్న వాళ్ళ పేర్లు అన్నీ మరి ఈరోజు చూస్తే ఒక 20-30 రోడ్లకి ప్రతిపాదన కార్పొరేటర్లు పెట్టుకోవడం జరిగింది. భర్త పేరు మీద ఒక రోడ్డు, భార్య పేరు మీద ఒక రోడ్డు, భర్త భార్య కలిపి ఒక రోజు ఒక పేరు, మామగారి పేరు మీద ఒక పేరు. ఈరోజు కౌన్సిల్ సమావేశం అంతా కూడా రోడ్ల పేర్లు పెట్టుకోవడానికి ఉన్నది తప్ప విజయవాడ నగరం అభివృద్ధి కోసం కానీ దానికోసం పెట్టినట్లేదు. ముఖ్యంగా దానిలో భాగంగా మేము విజయవాడ నగరంలో కలుషిత మంచినీరు వస్తుంది, దాన్ని నిర్మూలించాలి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలియజేశాం. అలాగే దోమల వల్ల జరిగేటటువంటి ఇబ్బందులు, దోమల వల్ల ప్రమాదాలు జరుగుతాయి, దోమల మందు పవర్ఫుల్గా వాడాలి, దోమలను నివారించాలని చెప్పి కూడా మేము కోరటం జరిగింది. అలాగే మంచినీరు, కలుషితం లేని మంచినీరు ప్రజలకి, విజయవాడ నగర ప్రజలకి కృష్ణానది పక్కనే ఉంది కాబట్టి. నమస్కారం. ఏ రకంగా అయితే టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలాగారు చెప్పారో, ఈరోజు జరిగిన కౌన్సిల్ ప్రజలకు పనికొచ్చే విధంగా కాదు. అది వాటర్ సమస్య కాదు, దోమల సమస్య కాదు, వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ సమస్య కాదు. వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టుకుంది దేనికంటే మా వీధి పేరు పెట్టుకున్నాం, మా పేరుతో పెట్టుకున్నాం, మా కుటుంబ సభ్యులు పెట్టుకున్నాం. కేవలం ఇప్పుడు పలానా కార్యకర్తలు ఉంటారండి, పెట్టుకుంటారు దేనికని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రజలకు చేసిన సేవ మీద ఒకచోట పెట్టుకుంటారు. అలా కాదు, మనం 1కి 10 పెట్టుకున్నా
అపోజిషన్ పార్టీ వాళ్ళైతే శాంక్షన్ చెయ్యం ఒకటి పెట్టుకున్నా. అదే వైసీపీ మేము పెట్టుకున్నామంటే 10 పేర్లు శాంక్షన్ అయిపోతాయి. అది సబ్ కమిటీలకు వెళ్ళక్కర్లా, అక్కడ రూల్స్ ఫాలో అవ్వం, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వం. అదేవిధంగా మేము స్థానికంగా అక్కడ 60 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ స్థానికంగా ఉన్న వ్యక్తి పేరు పెట్టాము. అది కూడా ఏంటంటే ఆ స్థానికంగా వాళ్ళు అప్పుడులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ సేవలు అనేది ఆ పార్టీకి ఇచ్చేశారు. పార్టీలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సమానులు. ప్రజలు ఎవరైతే వాళ్ళ ప్రపోజల్ పెడతారో దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మేమనేది ఈరోజు మైలవరపు కనకరత్నం ఆదినారాయణ గారి పేరు కమ్యూనిటీ హాల్కి పెట్టడం ప్రపోజల్ అయితే జరిగింది. దీన్ని స్పెషల్ కమిటీలకి వెళ్ళనివ్వకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మేము పెడుతుంటే దాన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకొని వీళ్ళు డైరెక్ట్గా వచ్చిన కౌన్సిల్ ఎజెండాలో తీర్మానం తిరస్కరిస్తూ ఇంకొక ప్రపోజల్ వాళ్ళు పెడుతూ అక్కడ ఏమవుతుందంటే 2 వర్గాల మధ్యన విభేదం పెట్టడం జరుగుతుంది. మన మాజీ మంత్రి వెల్లంపల్లి గారు ఆయన స్వలాభానికో తెలియదు, ఆయనకు స్వంతంగా వచ్చిందో లేకపోతే ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు, కానీ ఆయన మాత్రం 2 వర్గాలకి విభేదంగా చేయించడానికి అని చెప్పి ఈ ప్రపోజల్ అనేది పెట్టారు. దీన్ని మేము మేయర్ గారి దృష్టి ఈరోజు జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో మేము అడిగిన ముఖ్యమైన ప్రశ్న, నగరానికి రావాల్సిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఎన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయని అడిగితే కేవలం 15 ఆర్థిక సంఘం నిధుల నుంచే 200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, అలాగే జీజీఎంపీ నిధులు 24 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని సమాధానం ఇచ్చారు. కానీ వాస్తవంగా చూస్తే ఇంకొక 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు గ్రాంట్లు విజయవాడ నగర విషయంలో సమాధానంలో కూడా దాటవేశారు. ఈ విషయంలో మేయర్ గారు కూడా చెప్పినా స్పందించే పరిస్థితిలో లేరు. అంటే నగరానికి నిధులు రాబట్టే విషయంలో కూటమి ప్రభుత్వం వైసీపీ 2 కొమ్మక్కయ్యి నగర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు రాబట్టకుండా ఈరోజు విజయవాడ నగరం స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం కోసం అప్పులు చేయమని సలహా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది నగర అభివృద్ధిని కుంటుపరుస్తుంది. మరోవైపు స్కూళ్ళు ఎక్కడికక్కడ స్కూళ్ళు సౌకర్యాలు లేక స్కూల్ గదుల నిర్మాణం కాక విద్యార్థులు అవస్థలు పడుతుంటే మణిపాల్ హాస్పిటల్స్ తమ తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స వివరాలు, రోగి కోలుకుంటున్న తీరును హాస్పిటల్ వైద్య బృందం మీడియాకు పంచుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన కె సత్యవతి గత కొన్ని సంవత్సరాలుగా డైలేటెడ్ కార్డియోమయోపతి అనే తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్నారు. సరైన వైద్య చికిత్స తీసుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యంగా క్రమంగా క్షీణించి తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ దశకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు సమగ్ర ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యూషన్ చేశారు. అందులో రైట్ హార్ట్ క్యాథటరైజేషన్తో పాటు గుండె మార్పిడికి ఆమె అర్హతను నిర్ధారించే పూర్తిస్థాయి ట్రాన్స్ప్లాంట్ వర్కప్ నిర్వహించారు. ఇవాల్యుయేషన్ తర్వాత ఆమెను జీవన్ధాన అవయవ మార్పిడి పథకం కింద ట్రాన్స్ప్లాంట్ లిస్టులో చేర్చారు. సమయంలో సిటీవీఎస్ విభాగానికి చెందిన డాక్టర్ దిలీప్ ప్రక్తి, డాక్టర్ వరుణ్ పామిడి, కార్డియాక్ అనలిస్ట్ విభాగానికి చెందిన డాక్టర్ శంకర్రావు, డాక్టర్ అనిల్ కుమార్, నెఫ్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్ ఏవిఎస్ఎస్ఎన్ శ్రీధర్, ఆ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ మురళీకృష్ణ ఆయన బృందం హాజరై శస్త్రచికిత్సలో ఎదురైన సవాళ్లు, తీసుకున్న జాగ్రత్తలు, అలాగే రోగి ప్రస్తుతం ఎలా కోలుకుంటున్నారన్న అంశాలను వారు వివరించారు. హాస్పిటల్ తిరగడం, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా హాస్పిటల్లో తిరిగాను, కానీ ఎక్కడ నాకు సొల్యూషన్ దొరకలేదు. ఇక్కడ చూస్తారని తెలిసి మణిపాల్ హాస్పిటల్కి వచ్చాను. ఫస్ట్ రాగానే దిలీప్ సార్ చూపించాము. చూపించగానే సార్ నీకు ఆ ట్రాన్స్ప్లాంట్ జరగాలన్నా చేస్తాము అన్నారు. అప్పుడు మా దగ్గర అమౌంట్ లేక సారే అంతా చేశారు. దిలీప్ సార్ అడ్డం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాము, మీరు రండి, అప్పుడు మేము ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పారు. తెలియకుండా సార్ నాకు ఆర్గన్ దొరికిందని ఫోన్ చేశారు. మేము ఆర్గన్ దొరికిందని వచ్చాము. వచ్చి సార్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయగానే నాకు 1 వీక్ నుంచి ఇప్పుడు అంతా బాగానే ఉంది. ప్రీవియస్లో నాకు అసలు నైట్ పూట అసలు నిద్రే ఉండేది. నాతో మా మదర్ కూడా తిరిగినా ఎక్కడ మాకు సొల్యూషన్ పడలేదు. అసలు ఎప్పటికప్పుడు వారానికి 1 వీక్కి అలా తిరుగుతూనే ఉన్నాం, కానీ ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు. నాకు ఆర్గన్ డొనేట్ చేసిన అందరికీ, ఫ్యామిలీకి చాలా థ్యాంక్ యూ. నాకు హెల్ప్ చేసినందుకు దిలీప్ సార్కి మరియు మణిపాల్ హాస్పిటల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డి రామలక్ష్మి, తన నా చెల్లెలు కే సత్యవతి. చాలా హాస్పిటల్కి తిరిగాం, ఇంట్లో వాళ్ళేదాన్ని ఎక్కడ అవ్వలేదు. అన్ని హాస్పిటల్కి తిరిగాం.
ఇక్కడ దిలీప్ సార్ దగ్గర కొంచెం మణిపాల సార్ చూశారు. చూసి అమ్మ నీ చెల్లికి చాలా ప్రాబ్లం ఉంది, అది హార్ట్ ప్రాబ్లం, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పడిద్దామా, మేము చేస్తాం అని చెప్పారు. మొన్న ఫిబ్రవరి 11 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, వచ్చిందమ్మా రండి అన్నారు. మళ్ళీ మా చెల్లి నడుస్తుందని మేము అనుకోలేదు అసలు. మణిపాల్ సార్లు అందరికి రుణపడి ఉంటారు. నమ్మకమైన వైద్యం, చిగురించిన ప్రాణం. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ. సర్జన్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరినీ కలిశాను. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. అయితే ఈరోజు నేను మీతో ఒక సక్సెస్ఫుల్ సర్జరీ స్టోరీ గురించి చెప్పడానికైతే మాత్రం మిమ్మల్ని పిలవలేదండి. నేను ఈరోజు మిమ్మల్ని ఒక 21 ఏళ్ళ అమ్మాయి జీవిత కథ ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది అనేది ఒకటైతే, ఈ అవయవ దానం వలన సమాజానికి ఎంత మేలు జరుగుతుంది అనేది రెండో పాయింట్ అయితే, దీనంతటినీ మన కళని నిజంగా మార్చుకోవాలి అంటే ఎంత టీం వర్క్ కావాలన్నది మూడో భాగం అయితే, దీనిలో ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ది కానీ మిగతా ఆర్గనైజేషన్స్ కానీ ఎలా ఉండాలి, ఎలా జరిగింది, మన సంకల్పం గట్టికైతే ఎలా ముందుకెళ్తుందని ఈ 4 పార్టీలో డిస్కస్ చేయాలనుకున్నాను. మొదటి ఈ అమ్మాయి 17 సంవత్సరాల వయసులో ఉండేటప్పుడే ఆమె చదువు గురించి ప్లాన్స్ చేసుకోవటం, కెరీర్ గురించి ప్లాన్ చేసుకోవటం, ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉండాల్సిన సమయంలో ఆమెకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యి చివరికి ప్రశాంతంగా శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆమె. సో ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దిలీప్, మిగిలిన మా వైద్య మిత్ర బృందం అని డాక్టర్ అనిల్, డాక్టర్ శంకర్ గారు, తర్వాత డాక్టర్ వరుణ్, డాక్టర్ శ్రీధర్ అండ్ అదర్ మై కలీగ్స్, డాక్టర్ నవ్య అండ్ అదర్ కార్డియాలజీ మిత్రులందరూ, కార్డియోథొరాసిక్ టీమ్, వీళ్ళందరూ కూడా ఇంత తక్కువ టైంలో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్న పేషెంటు, ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ అంటే లాస్ట్ అంటే ఇంకా కొద్ది రోజులు కొద్ది వారాలు ఉన్న హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్కి ఇట్లాగా గుండెని అమర్చడం అనేది నిజంగా ఒక అద్భుతం ఇది. సో డాక్టర్ దిలీప్ గారు చెప్పినట్టుగా వీటిలో ఏంటంటే అవగాహన అనేది ముఖ్యం. అవయవ దానం అనేది, ఈ జీవన్ దాన్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచిది, అత్యున్నత ప్రభుత్వం కానీ ఎవరైనా సహకరిస్తున్న అత్యున్నత ప్రోగ్రాంలో ఒకటి. దీనికి ఏంటంటే మీ సైడ్ నుంచి, మీడియా మిత్రుల నుంచి, పాత్రికేయ మిత్రుల నుంచి కావాల్సింది ఏంటంటే జనాల్లో ఒక అవగాహన అంటూ వస్తే, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ ఉంటారు చాలామంది యాక్సిడెంట్స్లో, తర్వాత వేరే కారణాల వల్ల అవయవాలు పనిచేస్తూ ఉంటాయి, బ్రెయిన్ మాత్రం డెడ్, పేషెంట్ బతికే పరిస్థితి ఉండదు, వారాలు నెలల తరబడి వాళ్ళు కోమాలోనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనుక డొనేషన్ ఆర్గన్స్, హార్ట్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, మిగిలిన అవయవాలు ఏదైనా దానానికి మనం కనుక వాళ్ళకి మనం అవగాహన కల్పిస్తే, సో ఇలాగ and the team and also the medical care team and also the Dr. Shankar, Dr. Sridhar and the Department of Cardiology, many congratulations to all of you. It's a dream that so we have to go for the heart transplantation in Manipal Hospital so long period. So finally, so you did that one. So congratulations to the management also who supported you. Without management support, without passionate of the management, so we are unable to do this one. So importantly, ఇక్కడ నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటిదనంటే, జర్నలిస్ట్ మిత్రులకు కానీ, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ, ఇప్పటి వరకు రాష్ట్రంలో మనకి దాదాపుగా 5,300 పైచిలకు వరకు ఆర్గాన్స్ కోసము ఎదురు చూస్తున్నారు. వాటిలో కిడ్నీస్ కోసం మాత్రమే 3,200 పైచిలకు వరకు. 2 లక్షల జీరో అర్థమైంది కదా. ఇది పూర్తిగా సహకారించడం, లోపాల మేనేజ్మెంట్ సహకారం, మంచి బృందం, వైద్య బృందం, ప్రొఫెషనల్ ఫీజు ఏమీ లేకుండా డాక్టర్లు, తర్వాత యాజమాన్యం, వీళ్ళందరూ కూడా ఏమీ పేషెంట్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా సక్సెస్ఫుల్గా జరిగింది.
సార్ ఈ సందర్భంగా ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, మేము ఈ చిన్నారికే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మణిపాల్ ఫౌండేషన్ అంటూ మాకు ఒక ఫౌండేషన్ ఉందండి. దాని ద్వారా చాలామంది చిన్నారులు, పర్టికులర్గా చిన్నపిల్లలకి ఎక్కువ మందికి సహాయం చేస్తున్నాం. కొన్ని వందల సంఖ్యలో చిన్నారులకు సహాయం చేయడం జరిగింది. వాళ్ళు క్యాన్సర్తో రావచ్చు, రకరకాల ఇబ్బందులతో చిన్నపిల్లలు ఎవరు వచ్చినా కూడా కొన్ని వందల సంఖ్యలో జరిగింది. మణిపాల్ ఫౌండేషన్ ద్వారా మేము మా సంస్థ అనేది చేయడానికి మా మేనేజ్మెంట్ మాకు ఒక అవకాశాన్ని కలిగించింది నిజానికి. దానికి తోడు ప్రభుత్వ సహకారం అయితే మాకు ఎల్లవేళలా ఉంది. పర్టికులర్లీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ పాపే కాదు, మీరు గతంలో కూడా చూసుంటారు, 5 months బేబీకి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా సహాయం చేయడం జరిగింది. సో ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందుకెళ్ళి ఇంకా కొంతమంది మంచిగా ఇందాక అనుకున్నాం మనం రీలైఫ్ ఇచ్చామని. రీలైఫ్తో పాటు మణిపాల్ హాస్పిటల్లో రీస్టార్ట్ జరిగింది. వాళ్ళ రీస్టార్ట్ ఆఫ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ మన అమరావతి ప్రాంతంలో ఈ మధ్యకాలంలో లేవండి. గతంలో 14-19 ఉన్నప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రయత్నం జరిగింది, మంచి ప్రయత్నం, సంభవం అది ముందుకు వెళ్ళలేకపోయింది. అయితే మళ్ళీ రీస్టార్ట్ మనం చేయగలిగాము. సో ప్రభుత్వం ఇంకొంచెం బెటర్గా సపోర్ట్ కనుక చేయగలిగితే, ఇప్పుడు ఈ పాప విషయంలో ₹1 కూడా వారి చేతిలో నుంచి ఖర్చు లేదండి, ఇక ముందు కూడా ఉండబోతుంది దాదాపుగా వాళ్ళ చేతిలో. ఎందుకంటే మెడిసిన్ అది కూడా డాక్టర్ గారు మేమందరం సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నాము. సో అయితే ఆ ఇచ్చే సహాయం అనేది అరకొరగా ఉన్నప్పుడు పూర్తిగా వెళ్ళలేకపోవచ్చు. దాని గురించి దిలీప్ గారు మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఏమన్నా ఈ కోడ్ని పెట్టగలిగి ప్రాపర్గా ఒక వాల్యూ, మంచి వాల్యూ కనుక కూర్చొని అందరూ కమిటీ వేసుకొని కూర్చొని మంచి వాల్యూ ఇవ్వగలిగి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక మంచి వాల్యూ కనుక ఇవ్వగలిగితే, పక్క రాష్ట్రాల్లో ఉన్నాయండి ఈ ఫెసిలిటీస్ వారి ఆరోగ్యశ్రీస్లో కానీ వారి గవర్నమెంట్ స్కీమ్స్లో. సో అలాంటివి పెట్టగలిగితే చాలా మంచి పరిణామం అవుతుంది. ఏటీకి కాక్లియర్ ఇంప్లాంట్ అనేది 13 లక్షలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమల లడ్డూపై చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేశారన్న మల్లాది విష్ణు. బుద్ధవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.